నల్ల కలువ 42nd చాప్టర్. చూడు బ్రో, ఏమన్నా హాట్గా ఉందా? కలర్ కూడా బ్లాక్ కాదు, హనీ కలర్. హనీ ఎంత స్వీట్గా ఉంటుందో తను కూడా అంతే స్వీట్గా ఉంటుంది అనిపిస్తుంది అని వాడు చెప్పుకుంటూ పోతుంటే వైషుని చూడడంలో మునిగిపోయిన వేద్ బాబు, వీడేంటి ఇలా వాగుతున్నాడు, దట్టు దాని గురించి, ఎంతైనా నా పెళ్ళాం అదిప్పుడు అని అనుకుని ఒక్కటి పీకుతాడు తల మీద. వీళ్ళు అందరికంటే లాస్ట్లో కూర్చుంటారు. ఏంటి బ్రో అలా కొట్టావు అని ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతాడు నూతన్ బాబు. మరేంటి, ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడతారా ఎవరైనా అని వేదంటే, మరి మనం మొగాళ్ళం అయ్యి ఆడవాళ్ళ గురించి కాకుండా మొగాళ్ళ గురించి మాట్లాడితే మనల్ని తేడాగాలు అనుకుంటారు బ్రో అంటాడు నూతన్. అయినా సరే నువ్వు తన గురించి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అంటాడు వేద్. మీకెందుకు నచ్చాలి, నాకు నచ్చింది కదా, సరిపోదా అని మళ్ళీ వైషు వైపు తిరిగి సైడ్ కొడుతూ ఉంటే మళ్ళీ ఒకటి పీకి, రేయ్ ఆపమన్నానా అని అంటాడు కోపంగా. ఎందుకు, నా కళ్ళు నా ఇష్టం అని నూతన్ అంటే, రేయ్ ఆమెకి పెళ్ళయింది కదా, నీకు తెలియట్లేదా అని అడుగుతాడు చిరాగ్గా. సో వాట్ అంటాడు నూతన్ బాబు వాడి వైపు పళ్ళు కొరుకుతూ చూస్తుంటే. అసలు నీ ప్రాబ్లం ఏంటి బ్రో అని, మీకు తనేమైనా రిలేటివ్నా అంత ఫీల్ అవుతున్నారు అని అడుగుతాడు. హా, చాలా దగ్గర రిలేటివ్ని అంటాడు వెటకారంగా. అవునా, కొంపదీసి మీ చెల్లినా అని భయపడుతూ అంటాడు నూతన్ బాబు. చిచి కాదు అంటాడు వేద్. అమ్మయ్యా, ఇంకా మీ చెల్లేమో మీ ముందే ఏదేదో వాగేశాను అని తెగ ఫీల్ అవుతున్నాను అని అంటాడు ఆ నూతన్ బాబు. చెల్లి చెల్లి అంటే వాడి వైపు చిరాగ్గా చూస్తూ ఉంటాడు వేద్ బాబు. మరి మీకు తనేమవుతుంది అని మళ్ళీ అడిగితే పెళ్ళమవుతుంది అని వెటకారంగానే నిజం చెప్తాడు వేద్ బాబు. ఊరుకోండి బ్రో, అబద్ధాలు చెప్తే నమ్మేలా ఉండాలి, మీకు ఆవిడకి ఎలా సెట్ అవుతుంది అని అంటాడు ఆ నూతన్ బాబు. ఆ మాట నచ్చిన వేద్ బాబు, కదా నేను అదే చెప్తుంటే ఎవరూ నా మాట వినట్లేదు, ఇంకా నన్ను విలని చేసేస్తున్నారు అని డ్రామాటిక్గా చెప్తాడు వేద్ బాబు. వాళ్ళకి సరిగ్గా కళ్ళు లేవనుకుంటా బ్రో. ఆ మేడం ఎక్కడా, మీరెక్కడా? మేడం మోహన్ చూస్తేనే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఎంత అందంగా ఉన్నారు, చాలా స్వీట్ వాయిస్, ఆ గొంతు వింటేనే ఎవరైనా లవ్లో పడిపోయేలా ఉంది. ఇంకా చూడండి, ఆ కళ్ళు, ఆ హెయిర్, ఆ లిప్స్, అసలు మేడం పక్కన మీరెక్కడ సరిపోతారు అని వాడు చెప్పుకుంటూ పోతుంటే వేద్ బాబుకి బీపీ 200 దాటుతుంది. రేయ్ నా పక్కన అది సరిపోదు, కాస్త నన్ను చూసి కరెక్ట్గా చెప్పు అని వేదంటే, ఏమున్నారు సార్ మీరు తెల్లకోతి లెక్క అనగానే వేద్కి ఇంకా మండి మళ్ళీ ఒకటి పీకి ఎదురుగా చూడగానే వైషు కనిపిస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అడుగుతుంది. అది మేడం, నన్ను క్లాస్ సరిగ్గా విననివ్వకుండా మీ గురించి చెప్తున్నాడు మేడం అని అంతా వేద్ మీదకి నెట్టేస్తాడు ఆ నూతన్ బాబు. అమ్మని, వాగిందంతా వాడు వాగి నన్నరికిస్తున్నాడు వెతవా అని మనసులో తిట్టుకుంటూ వైషు వైపు చూడగానే సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆ చూపుకి తడబడి, నేనేం చేయలేదు, వాడే ఏదేదో వాగుతున్నాడు అని వేద్ చెప్తుంటే, పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇద్దరిని ఇప్పుడే ఆఫీస్ నుండి బయటికి పంపిస్తా అని వార్నింగ్ ఇచ్చి ఆ రోజు థియరీ అయిపోవడంతో ప్రాక్టీస్ చేయమని సిస్టమ్స్ దగ్గరికి వెళ్ళమంటుంది అందరినీ. అబ్బో, ఇదేదో టీచర్ అయినట్టు ఎలా వార్నింగ్ ఇస్తుందో చూడు అని తిట్టుకుంటూ సిస్టమ్ ముందు సెటిల్ అవుతాడు వేద్ బాబు. మళ్ళీ పక్కనే సెటిల్ అవుతాడు నూతన్ బాబు. వేద్ వాణ్ణి విసుగ్గా చూస్తే నూతన్ బాబు మాత్రం పల్లికిలిస్తాడు. అందరూ వర్క్ చేస్తుంటే ఎవరికైనా డౌట్స్ వస్తుంటే క్లియర్ చేస్తుంది వైషు. అలా ఈ నూతన్ బాబు కూడా మేడం డౌట్ అని స్వీట్గా పిలుస్తాడు. నూతన్, వేద్ ఇద్దరూ పక్కపక్కన ఉండడం వల్ల ఇద్దరి మధ్యలో ఉన్న ప్లేస్లో నిలబడి నూతన్ అడిగే డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటుంది.
లెఫ్ట్ సైడ్ వేద్ ఉండేసరికి వైషు నడుము క్లియర్గా కనిపిస్తుంది. ఆ రోజు పిన్ సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల ఆ నూతన్ బాబు మాటల ప్రభావమో వైషు నడుము ప్రభావమో కానీ అలాగే చూస్తూ ఉంటాడు. వైషు కొంచెం వంగి నిలబడడం వలన నడుము మడత పడి హాట్గా కనిపిస్తుంది. వైషుకి ఎందుకో డౌట్ వచ్చి పక్కకి చూసేసరికి వేద్ అలాగే చూస్తుంటే వేద్ ఎక్కడ చూస్తున్నాడో అర్థమయ్యి స్ట్రేట్గా నిలబడి సీరియస్గా చూస్తుంది వైషు. ఛీ, అయినా నేనేంటి అలా కకృతి పడి మరీ చూస్తున్నాను, అంతా ఆ నూతన్ గాడి వల్లే అని విసుక్కుని వైషుని చూసి పల్లెకిలించి వైషు చూపుకి సిస్టంలో తల దూర్చుతాడు. వాళ్ళకి వర్క్ చేయమని చెప్పి వైషు బయటికి వచ్చేసరికి విశ్వ కనిపిస్తాడు. మొహంలో ఎలాంటి సంతోషం లేదు సరికదా, జీవం కూడా లేనట్టు అనిపించేసరికి విశ్వని పెళ్లికి ఒప్పించి తప్పు చేశానా అని అనిపిస్తుంది వైషుకి. దగ్గరికి వెళ్ళి విశ్వ అని పిలుస్తుంది వైషు. వైషు పిలుపుకి తన వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. ఆ నవ్వులో ఇదివరకు ఉన్న స్వచ్ఛత లేకపోవడంతో వైషు మనసు చివుక్కుమంటుంది. సో ఇదేనండి నల్లకలువ 42nd చాప్టర్. నాకు కూడా విశ్వని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ వేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.